మన భూమి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక గెలాక్సీలో ఉన్నాయి. ఆ గెలాక్సీ పేరు మిల్కీ వే. ఈ మిల్కీ వే అనే పేరు ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించామా? అయితే మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞాన శాస్త్రం లోపల 17th సెంచరీ వరకు ప్రపంచం లోపల అంటే విశ్వం ఉంటుంది, ఒక గెలాక్సీ ఉంటుంది, ఇట్లాంటి ఒక భావన, అండర్స్టాండింగ్ లేకుండే. 1920 సంవత్సరం తర్వాత ఒక గెలాక్సీ, ఈ గెలాక్సీ ఇంకో గెలాక్సీతో అనుసంధానించబడ్డది, ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ని బలపరిచినాయి. దాని తర్వాత గెలాక్సీలు, యూనివర్స్, బిగ్ బ్యాంగ్ థియరీ 1980 లోపల, ఆ తర్వాత 13.8 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ దిస్ వరల్డ్ అని ఇట్లా కాన్సెప్ట్స్ అన్నీ ఒకదానికొకటి బిల్డ్ అవ్వుకుంటూ వచ్చినాయి. సరే, ఇదైతే బాగానే ఉంది. కానీ భారతదేశం లోపల ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక కాన్సెప్ట్ ఉంటుండే. ఆ కాన్సెప్టే విష్ణుమూర్తి పాల సముద్రం లోపల శయనిస్తున్నాడు లేదా యోగ నిద్రలో ఉండు, ఇదొక కాన్సెప్ట్ ఉంది. పాల సముద్రం అనే కాన్సెప్ట్కి మిల్కీ వేకి ఏదైనా సంబంధం ఉందా? మిల్కీ వే అనే పదం పాల సముద్రం నుంచి వచ్చిందా? ఎందుకంటే పాల సముద్రం అనే మాటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. విశ్వాన్ని నిండినవాడే విష్ణుమూర్తి. మరి ఈ విశ్వం మొత్తం లోపల అంటే దాన్నే పాల సముద్రంతో పోలిస్తే దాని పేరే పాల పుంత అయిందా? దాన్ని ఈ మోడర్న్ సైన్స్ మిల్కీ వేగా పిలుస్తుందా?